గెలిచేటటువంటి అవకాశం తక్కువ ఉందన్నది ఈయన లెక్క. చంద్రబాబు గారు కూడా ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారా? లేదంటే ఇవ్వాల్సిన అగత్యం ఇప్పుడు ఆయన ముందు ఏర్పడిందా? అట్లేం కాదు. ఇప్పుడు తెలుగుదేశంలో బీసీలకు సంబంధించి తక్కువే కనబడింది. ఇప్పుడు మొన్నటి లిస్టులో 22 వరకు 23 వరకు కమ్మకు వచ్చినాయి, తర్వాత 19 వరకు ఏమో రెడ్డికి వచ్చినాయి, ఆ తర్వాత స్థానంలో బీసీలు ఉన్నారు 17, 18. కాబట్టి ఇప్పుడు బీసీలకు కొంతమందికి ఇవ్వాలా. ఇప్పుడు జగన్ ఏంటి బీసీ ఫార్ములా పెట్టాడు కాబట్టి ఆ బీసీ ఫార్ములా కొడుతున్నాడు కాబట్టి ఇప్పుడు జంగా కృష్ణమూర్తిని తీసుకుంటాడు. జంగా కృష్ణమూర్తిది అది కూడా ఇంకా తేలాలి. గురజాల ఎరపతనేని ఆగి నువ్వు నరసరావుపేట వెళ్ళి అంటాడు. నరసరావుపేట అంటే సాంతం కొత్త నియోజకవర్గం వెళ్ళి ఇప్పుడు కొట్టడం అంటే డౌట్ కాబట్టి అది ఆగుతున్నాడు. ఒక రకంగా అలాంటి మళ్ళీ మరోసారి ప్రయోగాలు అవుతాయి బాబు గారికి. ఇంతకుముందు అయి చేసే కదా సక్సెస్ అవ్వలేదు అనేది, మళ్ళీ మరి అటువంటి చేస్తారు. ప్రయోగాలు సక్సెస్ అవుతాయి ఎప్పుడు అంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ గమనించినప్పుడు. ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గం అంటే నాకున్న అవగాహన, నేను చాలా ఏళ్ల తరబడి చూశాను కాబట్టి అక్కడ నరసరావుపేట నియోజకవర్గంలో కాసు కృష్ణారెడ్డి వర్సెస్ కోడెల శివప్రసాదరావు. కాసు మంచోడే, కోడెల మంచోడే వ్యక్తిగతంగా, కానీ వాళ్ళ వెనకాల ఈ దరిద్రులు ఉంటారు. ఓళ్ళని పడి దోచుకు తినే రాక్షసులు, రౌడీలు, అరాచక శక్తులు, ఓ తరహా ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఊరంతా మా చెప్పు చేతల్లో ఉండాలనేటువంటి మూర్ఖులు ఉంటారు. ఈ రౌడీ నాయకులకు ఎప్పుడు కూడా అంటే